ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇగ ఇనుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎనకటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టినరు యు దినేష్. కర్ణం కిషన్ రావు గారు, మీకు నమస్కారం అండి. నమస్తే. మీ తాతలు మీ ముత్తాతలు ఏం చేసేవాళ్ళు? మా తాతలు కూడా పటువారిగిరే వేసిండ్రు. నైజాం రాజు అప్పటి నుంచి అది వంశపారంపరంగా నడుస్తున్నది. ఇక మాకు సంబంధించింది 5 ఊర్లుండే. 5 ఊర్లుంటే 2 ఊర్లేమో మా చిన్నాన్నకి ఇచ్చిండ్రు, 2 ఊర్లేమో మా నడిపాయనకి ఇచ్చిండ్రు. ఏ ఊర్లేంటి అవి? అది చించోలి, కంకెట. మా నాన్నకు సారంగపూర్ ఇచ్చిండ్రు, పెద్ద ఆయన కాబట్టి సారంగపూర్ ఇచ్చారు, పెద్ద ఊరని. మా నడిపా కాకేమో స్వర్ణావును పుట్టే ఇచ్చిండ్రు, ఇంకొక ఆయనకేమో కంకెటావును జైలు ఇచ్చిండ్రు. పోలీస్ పటేళ్ళు ఉంటుండ్రి, మాలి పటేళ్ళు ఉంటుండ్రి, పటవారి ఉంటుండ్రి. ఈ ఎన్టీ రామారావు ఏం చేసిండు, వతందారీ వ్యవస్థ రద్దు చేసుడికి వీళ్ళన్నీ పదవులు ఊడిపోయినాయి. అప్పటి నుంచి మండల వ్యవస్థ, ఎంఆర్ఓలు, విఆర్ఓలు వచ్చిండ్రు. అది అయితే ఈ ఊర్లు ఇస్తే ఏం చేసేవాళ్ళు అప్పుడు మీ తండ్రులు? అప్పుడు పటవారిగిరి అంటే ఈ వ్యవసాయంకి సంబంధించినది, ఏమేం పంటలు పెడుతున్నారు, ఎవరి సర్వే నంబర్ ఏమున్నది, రగ్బా ఎంత ఉన్నది. దాని తర్వాత ఈ పోలీస్ పటేలేమో సచిన వాళ్ళు ఎవరున్నారు, వచ్చిన వాళ్ళు ఎవరున్నారు, ఊర్లో కొత్తగా ఎవరన్నా వస్తే ఆ పేరు రాయించాలా, వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో రాయించాలా. ఇప్పుడు అటువంటిది ఏం లేదు. ఇక పోలీస్ పటేల్ని తీసేసిన అయితే ఊర్లో ఎవరు వస్తుండ్రు, ఎవరు పోతుండ్రు, అసలు ఏం జరుగుతున్నది ఎవరికి కూడా పతా లేదు. అప్పట్లో ఏమన్నా శిస్తులు వసూలు చేసేవాళ్ళు? మా తండ్రి శిస్తు వసూలు చేస్తుండే. తరిది కుష్కిది వసూలు చేసి తహసీల్ ఆఫీసులో కట్టేస్తుండే. గవర్నమెంట్కి ఇచ్చేసి? గవర్నమెంట్. ఇవ్వకపోతే అప్పుడు కఠినమైన శిక్షలు ఉండేవి అట్లా? ఎప్పుడు ఆ పైసలు గినా వసూలు చేసుకొని తినేస్తే పోలీసుకు రాస్తుండ్రి, పోలీస్ కేసు, కథా కార్ఖానా అవన్నీ ఉంటుండే. ఇక మీరు చూసిండ్రా నిజాం రాజుల్ని? నిజాం రాజుని మేము చూడలేదు. మా తండ్రి రజాకర్ల జమానా చూసిండు. మీ తాత అయితే ఇంకెక్కువ చూసిండొచ్చు. మా తాతయ్య మస్తు చూసిండు. ఇక రజాకర్లు వస్తుండ్రట, రజాకర్లు వచ్చినప్పుడు వీళ్ళంతా దాగుంటుండ్రట. పెద్ద మనుషులు ఉంటుంది కదా, దాచిపెట్టి రజాకర్లు వాళ్ళు పోయిన తర్వాత బయటకు వస్తుండ్రట. మీ ఊర్లో ఈ గడులు ఉన్నాయి, మరి ఈ గడులు ఎవరు కట్టిండ్రు, ఎవరి అసలు అవి? ఈ గడి యాక్చువల్ గా 400 years బ్యాక్ది అది. అయితే అది ఎలమలకు సంబంధించింది అంటారు. ఆ ఎలమలు కొన్ని రోజులు ఇక్కడ పరిపాలన చేసిండ్రు. పోయేటప్పుడు ఈ బ్రాహ్మణులు వాళ్ళకి ఇచ్చేసిపోయినరు. వాళ్ళు బ్రాహ్మణులకు వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయినరు. ఇక ఆమె పేరు మీదనే అమ్ముబాయ్ అని ఉంటుండే ఎల్మాయ. ఆమె అప్పుడు వర్షాలు పడలేదట. వర్షాలు పడకపోతే ఆమె చరిత్ర ఏమున్నదంటే, వర్షం పడని నేను ఇదే తూములో ఉండి చచ్చిపోతా అని ఆమె ప్రతిజ్ఞ చేసి తూములో పోయి కూర్చున్నది. కూర్చుంటే సాయంత్రం కుంభద్రోణ వర్షము, చెరువు మొత్తం నిండిపోయింది. ఆమె కూడా అందులోనే చనిపోయింది. ఇక దానికి అంబుబాయి చెరువు అని పేరు వచ్చింది. ఇక్కడ ఉందా ఇప్పుడు అది? అటుంటది. ఈ స్వర్ణ అనేది దీన్ని దాటిన తర్వాత అది ఎవరు కట్టింది అప్పట్లో? నీలం సంజీవ్ రెడ్డి జమాలా కట్టింది. అది ఆ పేరు ఎందుకు పెట్టిండు మరి? అట్లా ఊరు ఉందని చెప్పేసి పెట్టింది అట్లా? స్వర్ణ ఊరు ఉన్నది, అది ఊరుంది కాబట్టి అక్కడ కట్టేసారు. స్వర్ణ ప్రాజెక్టు నిర్మించింది మీరు చూసారా? మీ తండ్రి గారు చూసారా? నేను చూసిన. మేము చిండగుంటంగా నీలం సంజీవ్ రెడ్డి వచ్చిండు. నీలం సంజీవ్ రెడ్డి ఫౌండేషన్ చేసిండు. ఇక్కడ స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లో మీటింగ్ పెట్టిండ్రు. మా అక్క డ్యాన్స్ చేసింది, సంజీవ్ రెడ్డి మెచ్చుకున్నాడు. చిన్నపిల్ల దగ్గర తీసుకున్నాడు. తీసుకొని ఇక పుష్పగుచ్చం ఇచ్చి పోయిండ్రు. అయితే ఇప్పుడు మరి కోటలు ఉన్నాయి కదా, ఈ ఎల్మరాజుల కోటలు, వాటిని మరి మంచి చేసే ఆలోచన లేదు అట్లా? అందులో ఒక 20 కుటుంబాలు ఉంటుండే. 20 కుటుంబాలు. నేనెందుకు పెడతా, నువ్వెందుకు పెడతా, నాకేం చేసేది అంటే అది ఆ స్థితికి వచ్చింది. అది ఎవరు పెట్టే పరిస్థితి లేరు, అందరు కూడా చనిపోయారు. లేరు. ఎందుకు వీడిసి నుంచి దాన్ని? సారంగపూర్లో వీడిసే లేదు, కూలిపోతున్నది, ఎవడు పట్టించుకుంటలేడు. ఎన్ని ఫీట్లు ఉంటుంది ఒక గోడ? అది చాలా పెద్ద ఉంటది, ఇంతకంటే ఎక్కడే ఉంటది. ఇంకా 5-6 ఫీట్లు ఉంటది. అయితే అది కట్టింది కూడా తెలియదు, ఆ గోడలు కట్టింది కూడా ఎవరికి తెలియదు. మీ ఇల్లు ఎవరు కట్టారు? మా ఇల్లు మా తండ్రి కట్టిండు. మొత్తం నారాయణరావు పటవారి అని. దేంతో కట్టిండు? ఇది డంగు సున్నంతో కట్టిండ్రు. ఇక్కడ పక్కకు ఎంటీ ప్లేస్ ఉండే, ఈ దాటిందాక ఆ ఎంటీ ప్లేస్ లో నడిపిస్తుంది. ఆ డంగు సున్నం తయారు చేసి విటిక పెట్టి డంగు సున్నం వేసి కట్టిండ్రు. ఎండాకాలం కూలుగా ఉంటది. ఇప్పుడు కాలం పిల్లలకి నచ్చదేమో ఇది. వాళ్ళు చదువుకున్న పిల్లలు వాళ్ళు ఎక్కడ ఉంటారు, రారు. ఇక మేమే ఉండేది ఇక్కడ. ఎన్నేళ్ళు ఉద్యోగం చేశారు మీరు? నేను 32 years నా సర్వీస్. 4 ఏళ్ళు గోదావరికంలో చేసిన. తర్వాత ఆదిలాబాద్ వచ్చినా అంటే ఆదిలాబాద్నే ఉండిపోయినా.
మీ తండ్రి అయితే నిజామాబాద్ల దగ్గర ఉద్యోగం చేసి ఉద్యోగం చేశాడు. మీరు ఆర్టీసీ నేను ఆర్టీసీ చేసిన. మరి ఇంకా వేరే ఉద్యోగం వైపు వెళ్ళాలని ఆలోచన రాలేదు అప్పట్లో మరి మీ తండ్రి కానీ మీకు కానీ? అప్పట్లో వచ్చింది. అప్పుడు వతందారి పోయేటప్పుడు అందరూ అన్నారు, ఈ వతందారి పోయేటట్టున్నది, కొడుకు పేరు మీద రాయు అని. నా పేరు మీద రాయు అంటే ఆయన రాయలే. ఇక అది నేను అటు పోయినా, అది ఇది పోయింది, అది పోయింది. మీరు ఉర్దూ మీడియం చదువుకున్నారా తెలుగు మీడియమేనా? తెలుగే. మీ నాన్న ఏం చదువుకునే వాళ్ళు అప్పుడు? మా నాన్న ఉర్దూ మీడియం. ఉర్దూ మీడియం. మోడీ ఉంటుండే అప్పుడు. మోడీ భాష అని కొత్తగా ఉంటుండే. ఆ మోడీ భాష దసరాలు ఉంటుండే అన్ని. తర్వాత తెలుగు ఒక పెద్ద మనిషి దగ్గర నేర్చుకున్నారు. 4వ తరగతి 5వ తరగతి అంతా గొలుసు రాత ఉంటది. అది ఉన్నదా రాత? ఇప్పుడు ఉందా ఏమన్నా? ఉన్నది, కిటికీలో ఉన్నది. మీ పిల్లలు ఏం చేస్తుంటుంటారు? మా పిల్లలు, నాకు 2 కొడుకులు, ఒక కూతురు. ఒకడేమో చెన్నైలో పనిచేస్తారు, ఇంకొకడేమో మా హైదరాబాద్లో మారుతి కంపెనీలో సూపర్వైజర్. మా కూతురేమో ఆదిలాబాద్. మీరు ఏ ఊరు నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు? మీరు ఇక్కడ దర్యాపూర్ అని ఉంటది, ఈ నర్సాపూర్ దగ్గర పక్కకే ఉంటది దర్యాపూర్, రాంపూర్. అప్పుడు మీ వయసు ఏముండే అప్పుడు? అప్పుడు 21 ఏళ్ళు. 21 ఏళ్ళకి పెళ్ళైంది. బాల్య వివాహం కాదు మరి మీకు? కాదు, 21 years. అయితే అప్పుడు చూసిన సారంగపూర్, ఇప్పుడు చూస్తున్న సారంగపూర్ ఎట్లా ఉన్నది? చాలా ఫరక్ ఉన్నది. అప్పుడు ఏమో మామూలుగా కూన పెంకలు, చిన్న చిన్న గుడిసెలు, ఆ రకంగా ఊరుంటుండే. ఇక ఉన్నోళ్ళేదేమో బిల్డింగ్లు అవి ఉంటుండే, చాలా తక్కువ, అన్ని కూన పెంకలే ఉంటుండే. ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసి కష్టపడి వాళ్ళు కూడా బిల్డింగ్లు కట్టుకున్నారు, వ్యవసాయంలో మంచిగా సంపాదించుకుంటున్నారు, అందరు ఆనందంగా ఉన్నారు. సారంగపూర్ మరి అప్పుడు బాగా అనిపిస్తుందా, ఇప్పుడు బాగా అనిపిస్తుందా? ఇప్పుడే బాగున్నది. నిర్మల్ పోవాలంటే నడుచుకుంటా పోతుంటిమి, వాగులు వంతలు వస్తే అందులోకెళ్ళే పోతుంటిమి. ఇక ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఆటోలు అయినాయి. అప్పుడు ఎవరో ఒకరి దగ్గర జావా ఉంటుండే, ఒకరి దగ్గర జీప్ ఉంటుండే. ఇప్పుడు ఇంటింటికి అయినాయి, ఇంటింటి కార్లు అయినాయి, సైకిల్ మోటార్లు అయినాయి. హాస్పిటల్స్ పోతున్నారు, వస్తున్నారు, హైదరాబాద్ పోతున్నారు. ఇప్పటిదే లైఫ్ చాలా బాగుంది. మీ తండ్రి ఎంత భూమి సంపాదించారు అప్పట్లో? పెద్దలదే ఉండే, సంపాదించింది ఏం లేదు. ఎంత ఉండే? మాది 30 ఎకరాల భూమి ఉండే. మరి ఇప్పుడు అది ఉందా? 30 ఎకరాలు లేదు, ఇక 1.5 ఎకరం ఉన్నది. ఎందుకు అట్లా మరి? మాది పెద్ద కుటుంబం, అంటే పంపకాలతోని. అట్లయితే 100 ఎకరాలు ఉండే. 3 అన్నదమ్ములు పంచుకోగా మా తండ్రికి 30 ఎకరాలు వచ్చింది. మీ తండ్రి సంతానం? ఆయనకు 7 3 ఆడపిల్లలు, 4 కొడుకులు. అట్లా 7 సంతానం కావడాల తగ్గిపోతున్నది. అన్ని కార్యాలు చేసిండు కదా. 40 రూపాయల జీతం వస్తుండే పటివారికి. ఈ అడెల్లి పోచమ్మ ఆ పేరుతోని, గుడితోని సారంగపూర్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, గుర్తింపు ఏర్పడింది. ఆ గుడి ఎప్పుడు నిర్మించారేమో గుర్తుకుందా? ఐడియా లేదు సార్. అడెల్లి పోచమ్మ గుడి నేను చెప్పినట్టు కూన పెంకలు ఉండే. మొదట్లో ఒక చిన్న గుడిసె ఉండే, ఆ గుడిసెలానే దేవి ఉంటుండే. దేవి ఉంటుండే, రాత్రి ఎవరు పౌడు లేదు, అక్కడ వండులు లేదు. దినం 5 అయింది అంటే అందరు రిటర్న్ వచ్చేస్తుంది, పెద్దపల్లి వస్తుందేమో అని భయంకు. ఇక రాను అక్కడ కుటుంబాలు ఏర్పడ్డాయి, మనుషులు ఉంటున్నారు. దేవి గుడి కూడా బాగానే డెవలప్ అయింది. 2 సార్లు కట్టిండ్రు. ఇప్పుడైతే గుడి బ్రహ్మాండంగా ఉన్నది. పబ్లిక్ బాగా పెరిగిపోయింది, లక్షలలో వస్తున్నారు. ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గర ఎట్లయితే 4 రోజుల జాతర, అక్కడ లక్షలు వస్తారు. ఇక్కడ ప్రతి ఆదివారము ఏమన్నా 20,000 30,000 పబ్లిక్ వస్తుంది. ఇది గడులు ఉన్నాయి కదా, ఆ గడులలో ఎప్పుడైనా ఎవరైనా తెలిసో తెలియకనో తవ్వకాలు జరిపినట్టు ఏమన్నా మీకు గుర్తున్నాయా? నేను రాకంటే ముందు తవ్విండ్రు అంటారు. నేను రాకంటే ఇది గోడ పడిపోయింది కదా ఈ మూలకు, ఆ గోడ తీసేసి తవ్వి చూసిందట. ఏం దొరకలేదో మనకు తెలియదు. ఇక ఆ తవ్విన ఆయన చనిపోయిండు, వాళ్ళు పోయిండ్రు, ఏమైతే దొరకలేదు అన్నారు. తవ్వకాలు చేసిరు, అక్కడ కొన్ని కనబడుతున్నాయి. అంటే తవ్వకాలు జరుపుతుండగా మరి చుట్టుపక్కల వాళ్ళు ఏం అనలేరా వాళ్ళని? అన్నారు కానీ వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి ఎవరేమో అడ్డుకోలే. మున్ముందు రోజుల్లో దాన్ని ఏమన్నా అభివృద్ధి పరిచే ఆలోచన ఉందా ఈ గ్రామస్తులకి ఏమైనా? ఇక ఊరోళ్ళందరూ అడుగుతున్నారు, ఇది ఊరి మీద ఇయ్యండి, ఒకటి ఫంక్షన్ హాల్ కడదాము, కూల్చేసి అంటే మరి అలా 20 కుటుంబాలు ఉన్నాయి. 20 కుటుంబాలకు తగ్గట్టు వీళ్ళు ఏమి ఇస్తారో, వాళ్ళు ఏం తీసుకుంటారో, ఏం చేస్తారో. ఇక ఇస్తే బ్రాహ్మణులకు చెందాలి. అది బ్రాహ్మణులదే ఉన్నది, బ్రాహ్మణులేదే అది. వాళ్ళు ఇచ్చేసిపోయారు బ్రాహ్మణులకే ఇచ్చేసిపోయినారు. మరి వాళ్ళన్నా దాన్ని నీట్ గా చేయడం లేదు కదా. చచ్చిపోయారు అంతా, ఎవడలేడు అలా. ఒక సురేష్ అని ఉంటాడు, ఈ హనుమాన్ గుడి చేస్తాడు ఆయన, పూజారి. ఆయనకు ఆరోగ్యం మంచిగా లేక ఆయన హైదరాబాద్ పోయిండు. ఆయన లోపల అంతా పడిపోతే రేకులతోని ఇల్లు కట్టుకున్నాడు, అందులోనే ఉంటాడు, ఒక్కడే మిగిలిండి. ఇక అయితే మీరేమన్నారంటే మీ నాన్నగారు మోడీ లిపి రాశారు, అయితే అవి మీకు చదవడం వస్తా? రాదు, అసలు నేర్చుకోలే మరి మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు? అసలు ఆయన చెప్తే కదా మనకు. మాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండే. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ కౌట్లకు పోయి తహసీల్ వసూలు తీసుకురా అంటే పేర్లు రాస్తుండే. ఇగో లింగన్న గిన్ని ఇయ్యాలా, భోజన్న గిన్ని ఇయ్యాలా అంటే నేను పోయి ఆ సర్పంచ్ ఇంట్లో కూర్చొని వసూలు చేసుకొని వస్తుంటే.
అది ఎవరైనా చదివే అవకాశం ఉందా సారంగపూర్లో ఇప్పుడు? ఎవరికి రాదు, నాకే రాదు సార్. ఇంకా మరి ఆ పుస్తకాలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? తీసుకుపోయినరు, ఎవరు తీసుకెళ్ళి? గవర్నమెంట్ తీసుకుపోయింది. ఆ పానీలా అందరి సర్వే నంబర్లు ఉంటాయి, అన్ని రికార్డ్స్ ఉంటాయి, అవి తీసుకొని పోయినరు వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి ఏమైనా కాపీలు ఉన్నాయి, చిన్న చిన్న రఫ్ కాపీలు లాంటివి? ఆ రఫ్ కాపీలు, పాస్బుక్లు తీసుకుపోయి ఉంటాయి కదా, ఆ తీసుకుపోని పాస్బుక్లు అవి ఇవి కాగితాలు ఉన్నాయి. భద్రపరిచి ఏం చేస్తారు వాటిని? నేను చాలా వరకు అగ్గి పెట్టేసిన, ఇంకా కొన్ని మిగిలినాయి. ఇక ఇప్పుడు సారంగపూడిది నక్షా ఉండే, పాతది మ్యాప్, పాతది మ్యాప్ ఎవరు అడిగినరు, నేనేం చేసుకుంటా తీసుకొని ఇచ్చేసిన. అదే పట్టువారి మీరున్న రోజులు కాపాడతారు వాటిని అంతే. మరి ఇక మన తర్వాత ఎట్లా చేస్తారో వాటిని ఏం చేస్తారో తెలియదు. ఇక ఎవరు రారు, ఎవరు చూడరు. అందరు సిటీ లైఫ్ అలవాటు పడి మనం ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం కాబట్టి మనకు కొంచెం అభిమానం. ఇక వాళ్ళకి ఏముంటది. మీ ఉద్యోగంలో భాగంగా మీరు కండక్టర్ గా పనిచేశారు, ఎన్నో ఊర్లు తిరిగారు, సాధక భాగాలు ఎదుర్కొన్నారు. ఎప్పుడైనా బాగా ఆనందం ఇచ్చినటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా మీ ఉద్యోగ జీవితంలో? డ్యూటీలో ఉన్నప్పుడు ఆనందమే ఉంటది. ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు, మనం కండక్టర్, డ్రైవర్ అయితే తన సీట్లో ఉంటాడు. పెద్ద మనుషులు బ్యాగులు పట్టుకొని వస్తే అందుకునుడు, దిగేటప్పుడు అందించుడు, ఈ రకంగా సేవ చేస్తుంటుంది. నేను గోదావరికల్లా పనిచేసినప్పుడు పావుల పైసలు ఉంటుండే టికెట్. మరి మీ విశ్రాంత జీవితం ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? చాలా బాగుంది, టెన్షన్ లేదు. నా ఇది నేను ఆనందం ఉన్నా. 70 సంవత్సరాలు నా భార్య 70 సంవత్సరాలు ఉంటాయి. ఇంత పెద్ద ఇల్లుని ఆవరించడం అమ్మతోనే అవుతుందా మీతోనే అవుతుందా? మరి కాదు, మరి ఏం చేస్తావు? ఎట్లా చేస్తుంది మరి? ఎవరన్నా మనిషిని పెట్టి పైన ఓడిపిస్తా, నెలకొకసారి మీదికెక్కి అది చూపిస్తా. ఇక్కడ కూడా ఒక కూలి మనిషి ఉన్నది, ఆమె వచ్చి సాఫ్ చేసిపోతుంది 2 పూటలు. మీ ఇల్లుతో సమానంగా గానీ మీ ఇల్లు కంటే ముందు కట్టించినటువంటి ఇండ్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు సారంగపూర్? ఇప్పుడా ఒకటి ఉంది అక్కడ బయట స్కూల్ దగ్గర, సేమ్ ఇట్లనే పాత ఇల్లు అది. అదొకటి. మొన్న హనుమాన్ వెనకాల ఉంటే అది వాళ్ళు అన్నదమ్ములు కూలిపేసిండ్రు, అది తీసేసిండ్రు. గోమట్ల ఇల్లు, అది ఒక్క ఇల్లు ఉన్నది. 3 ఇల్లు మిగతా కూల్చేసి అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి అన్ని. ఓకే, ఆనందంగా ఉన్నారు మరి? సంతోషంగా ఉన్నాం, భగవంతుడి దయ వల్ల ఆనందం ఉన్నది. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు, మీ నుంచి సలహాలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్? నా ఫోన్ నంబర్ 944 02 35 629. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు వెనుకటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో యు దినేష్ పెట్టిన ముచ్చటను విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.